మన ముందు కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు. కాటగడ ప్రసాద్ గారు అటు పంపిణీ రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ చాలా సీనియర్ మోస్ట్. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దాంట్లో యాక్టివిటీస్‌లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రసాద్ గారితో మనం మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ దాదాపు 50 సంవత్సరాలకు పైగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. 52. 52 సంవత్సరాలు. ఈ జర్నీ ఎలా సాగింది సార్ అసలు? చాలా అద్భుతంగానే అనుకోవాలి సార్. మధ్యలో ఎవరికైనా ఒడిదుడుకులు ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది నేను అనుభవించాను. నాకు 1976 జూన్ 16థ్ నాడు లక్ష్మీ ఫిలిమ్స్‌లో రూ. 150 జీతంతో క్యాషియర్‌గా స్టార్ట్ అయింది నా కెరీర్. అక్కడి నుంచి మొదలయ్యి లక్ష్మీ ఫిలిమ్స్ అంటే లక్ష్మీ చిత్ర హరికృష్ణ గారని ఆయన అంతకుముందు లక్ష్మీ ఫిలిమ్స్‌లో మేనేజర్‌గా చేశారు. అంతకుముందు నవైగా ఫిలిమ్స్‌లో చేశారు. తర్వాత లక్ష్మీ చిత్రాన్ని సొంతంగా ప్రారంభించినప్పుడు కొంతమంది వీఐపీస్‌తో పార్ట్నర్‌షిప్ నేను కూడా పార్ట్నర్‌గా చేరి లక్ష్మీ చిత్రాన్ని విజయవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత శ్రీలక్ష్మి చిత్రాన్ని తెలంగాణకి ప్రారంభించాం. శ్రీలక్ష్మి చిత్రాలో డిస్ట్రిబ్యూషన్గా ప్రారంభించినప్పుడు ఎన్టీ రామారావు గారితోనే ఆఫీస్ ప్రారంభించుకున్నాం. హుహు. అది మా అదృష్టంగానే ఫీల్ అవుతాము. ఆ తర్వాత ఆంధ్ర, మొత్తం ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మేము ఉమ్మడి డిస్ట్రిబ్యూషన్ లాగా చేస్తూ ఉండేవాళ్ళం. అంతకుముందు మాకంటే వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నవైగా ఫిలిమ్స్, శ్రీ ఫిలిమ్స్, పూర్ణ పిక్చర్స్, లక్ష్మీ ఫిలిమ్స్, అట్లా తారక రామ ఫిలిమ్స్, టోటల్ ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ చేసే రోజులు అయ్యి. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్ర, నైజాం, సీడెడ్ 3 ఏరియాలో చేసేది పోయి 1980, 81 ఆ ప్రాంతాల నుంచి జిల్లాల వారీ కొనటం మొదలైంది. హుహు. జిల్లాల వారీ ఎప్పుడైతే వ్యాపారం వచ్చిందో టోటల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే పోయింది. అంతకుముందు ఏంటంటే ఒక నిర్మాత నేను పలానా కథ ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చి చెప్పేవారు. పలానా కథ, నా ఆర్టిస్టులు పలానా, నా టెక్నీషియన్స్ పలానా, నా బడ్జెట్ ఇది, దానిలో మీరు ఇంత అండర్ ప్రొడక్షన్ నాకు హెల్ప్ చేస్తే సినిమా తీసి మీకు ఇస్తాం. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి మొత్తం డిస్ట్రిబ్యూషను. ఆ రోజుల్లో అట్లాగే లక్ష్మీ ఫిలిమ్స్, నవైగా ఫిలిమ్స్, శ్రీ ఫిలిమ్స్, పూర్ణ పిక్చర్స్ అందరూ డిస్ట్రిబ్యూషన్గా కమిట్ అయ్యి సినిమాలు అడ్వాన్స్ ఇచ్చి రామానాయుడు గారి వరకు అప్పుడులో మండేగుండ్ల ప్రాంతాల వరకు అట్లాగే జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే జిల్లాల వారీ వ్యాపారం వచ్చిందో టోటల్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ అనవసరం అనిపించి వాళ్ళు డ్రాప్ అవుతా వచ్చారు. మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎప్పుడైతే కనుమరుగైందో జిల్లాల వారీ వ్యాపారం మొదలైంది. అప్పుడు నేను లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి ఎక్స్పీరియన్స్తో లక్ష్మీ చిత్ర అంటే ఈ దీంట్లో రావడానికి ముందే అనుకున్నారా ఈ ఫీల్డ్‌కి వెళ్ళాలని? లేకపోతే ఊరికే జాబ్ రీత్యా అట్లా చేరారా? లేదు, జాబ్ రీత్యా కంటే కూడా నాకు అసలు ఎంట్రీ ఏంటంటే యలమంచి హరికృష్ణ గారు లక్ష్మీ చిత్ర, శ్రీలక్ష్మి చిత్ర, అంతకుముందు నవైగా ఫిలిమ్స్లో మేనేజర్గా చేశారు, లక్ష్మీ ఫిలిమ్స్లో మేనేజర్గా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో శోభన్ బాబు గారు, అట్లూరి పూర్ణచంద్ర గారు, తాతినేని రామారావు గారు, బివి రాజు గారు ఆయన, నేను, మురళీమోహన్ గారు, హరికృష్ణ గారు అందరం కలిసి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టుకుందామనే ఆలోచనతో ముందు లక్ష్మీ చిత్ర మొదలైంది ఆంధ్రాలో. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత శ్రీలక్ష్మి చిత్ర పెట్టాం, సేమ్ పార్ట్నర్షిప్. అలా కొంతకాలం బాగా సాగింది, బాగానే ఉంది. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కనుమరుగైపోయి జిల్లాల వారీ వచ్చిందో టోటల్గా మేము కూడా వైండప్ చేస్తాం. అయిన తర్వాత నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను వసుధా చిత్ర అని ఒక సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకున్నా. ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే లేదో జిల్లాలకే, కృష్ణా గుంటూరు జిల్లాలకి పరిమితం అయ్యి వసుధా చిత్రాన్ని పెట్టి కొన్ని హిందీ సినిమాలు మాత్రం మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లైక్ అందా కానూన్, ఆఖరి రాస్తా, కొన్ని సినిమాలు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేను కొనుక్కోవటం, రిలీజ్ చేయటం, మంచి లాభాలే హిందీ సినిమాల్లో రావటం. అలాగే పెద్ద పెద్ద సంస్థలు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేయటం బిగినింగ్లో చాలా బాగుంది. నాకు కూడా పెద్ద సంస్థలు నిర్మించిన సినిమాలన్నీ
మంచి లాభాలు రావడం ఇదైంది. చివరిలో ఒక 86 ఆ ప్రాంతాల నుంచి 87 వరకు పెద్ద సంస్థలు నిర్మించిన పెద్ద పెద్ద సినిమాలు కృష్ణా గుంటూరు జిల్లాలకు కొని పెద్దగా నష్టపోయి ఇంక ఇది లాభం లేదనుకుని నా బాల్యమిత్రుడు పి బలరాం, ఆయన పేరే కొన్ని ఒక బ్యానర్కి ఆయన పేరు పెడతాం, అనుపమ సి అనుపమ ప్రొడక్షన్స్. నా బాల్యమిత్రుడు మా ఊరే ఒల్లూరుపాలెం, కృష్ణా జిల్లా దగ్గర, విజయవాడకి 12 కిలోమీటర్లు ఒల్లూరుపాలెం అని. తోటల ఊళ్ళూరండి, ఒల్లూరుపాలెం. ఒల్లూరుపాలెం అంటే విజయవాడ నుంచి కంకిపాడు, బొడ్డపాడు అట్లా ఒల్లూరుపాలెం. ఆ యనమల కుదురు మీద. ఇప్పుడు కట్ట మీద రోడ్డు పడింది, డబల్ రోడ్డు, చంద్రబాబు నాయుడు గారి టైంలో. కరెక్ట్గా 20 మినిట్స్లో మా ఊరు వెళ్ళిపోవచ్చు. విజయవాడ సిటీలో కలిపేశారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగానే ఆంధ్రప్రదేశ్ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి అలా మా ఊరి మీదకి వెళ్ళేది. అది ప్రస్తుతం గవర్నమెంట్ మారిన తర్వాత అది పెండింగ్ పడింది. వ్యవసాయ కుటుంబం అండి. మా నాన్నగారికి 4 అన్నదమ్ములు. ఆఖరి ఆయన మా నాన్నగారు 20 ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు 2 అక్కలు, 4 అన్నదమ్ములు. 2 అక్కల్లో పెద్ద అక్కని అవై హరికృష్ణ గారు, రెండో అక్కేనో వల్లభనేని జగన్మోహన్ రావు గారని గుడ్లో లేరు. ఆయన బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పుడు విజయవాడలో సెటిల్ అయ్యి ఉన్నారు. ఒక అన్న లేరు, 2 తమ్ముళ్ళు నాకు. ఒక తమ్ముళ్ళు లేరు. కాటగడ్డ రవీంద్రనాథ్ ఠాగూర్ అని హైదరాబాద్లో ఉంటారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ థియేటర్లో చూస్తున్నాడు. నేను ఇద్దరు. మిగతా వాళ్ళు ఎవరు నిర్మాణ రంగంలోకి రాలేదు. రాలే. హరికృష్ణ గారి తర్వాత నేనే. అటు హరికృష్ణ గారి పిల్లలు కానీ, ఇటు నా పిల్లలు కానీ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాల. అంటే ఈ జిల్లాల వారి వ్యాపారం రావటం, ప్రొడక్షన్ నిర్మాత కంట్రోల్ తప్పిపోవటం, ఇక ఎందుకులే అని హరికృష్ణ గారు కూడా డ్రాప్ అవటం, ప్రొడక్షన్ కూడా ఆపేసి రిటైర్ లాగా ఉండటం. అంటే ఆయనకు కూడా ప్రొడక్షన్లో చివరిలో 2-3 సినిమాలు బాగా నష్టం వచ్చినాయి. ఎందుకు అనవసరం అని చెప్పి కట్ చేసుకున్నారు. నేను కంటిన్యూ అయ్యాను. కొన్నాళ్ళు డిస్ట్రిబ్యూషన్గా కంటిన్యూ అయిన తర్వాత అది కూడా లాస్ రావడంతో మనకెందుకు వచ్చింది ఇదని నా బాల్యమిత్రుడు బలరాం చెప్తే, మనమే ఎవరో తీసిన సినిమాలు కొనుక్కొని మనం నష్టపోవడం ఎందుకు, మనమే సినిమాలు తీద్దామని చెప్పి మెడ్రాస్ వచ్చాం. మెడ్రాస్ వచ్చి ఆ రోజులు ఏంటి 1988 88 జనవరి 1 నా ఫస్ట్ పిక్చరు బందిపోటు మొదలుపెట్టాను సార్. సుమన్ గారితో. అంతకుముందు 87లో మెడ్రాస్ వచ్చి ఓంకార్ నాకు రైటర్గా. అంటే ముందు ఫ్రెండ్ అండి ఆయన ఏమన్నా ఓంకార్ గారు? ఎట్లా? నేను విజయవాడలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. అక్కడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ విజయవాడలో ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే ఆయన కండక్ట్ చేసేవాడు.